మాజీ ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా భుజబుజ నెల్లూరు 25వ డివిజన్లో నందమూరి తారక రామారావు వీర అభిమాని అయిన సత్తార్ కార్పొరేటర్ బద్దెపూడి గిరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్ట వస్తుంది తినే మొత్తం ఆడుకుంటున్నారు ఆడు సందర్భం ఏంది అంతలా ఉన్న పేపర్ కూర్చోదు కొంచెం కొంచెం రమ్మని మరింత పెట్టు. కేక్ అంతా మీరు ముందుకు రండి. మీరు ముందుకు వచ్చి ఓకే ఉండనా నేను బయట దండం పెట్టుకున్నా వేసే పూలే ఏనా एनटीआर अमर रहे एनटीआर अमर रहे एनटीआर अमर रहे जिंदाबाद एनटीआर अमर रहे एनटीआर अमर रहे ए निपुले नेकोकरो ए पुले डाले हां वैसा जोहार एनटीआर जोहार जोहार एनटीआर राजा गाड़ो चलिए ఓకే గౌరవ మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ ఈరోజు భారతదేశంలోనే తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి శక్తిని, తెలుగువారి ఐక్యతని సాటి చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ స్థాపించి 90 రోజుల్లోనే అధికారంలో తీసుకొచ్చిన ప్రపంచంలో ఏకైక తెలుగువాడిగా నందమూరి తారక రామారావు గారు చరిత్రలో నిలిచిపోతారనే సందర్భంగా తెలియజేస్తూ మరి వారి ఆశీస్సులతోటి వారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మరొకసారి ప్రభుత్వంలోకి అధికారంలోకి రాబోతుంది. ఈ సందర్భంగా మరొకసారి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా 25వ డివిజన్లో మన
నాయకులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారి సూచనల మేరకు 25వ డివిజన్లో ఘనంగా స్వర్గీయ రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి మన నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతిని, తెలుగు భాషను ప్రపంచానికి తెలియజేసినటువంటి ఏకైక వ్యక్తి. మరి ఆయన ఆశయ సాధనకు నేటి తరం యువతరం అందరూ కూడా ఆయన అడుగుదాల్లో నడిచి ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా 25వ డివిజన్ భుజబు నెల్లూరులో వారి జయంతిని ఘన నివాళులు అర్పిస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరి సమక్షంలో రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు జరుపుకోవడం జరిగింది. అలాగే రేపు 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో మరొకసారి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 6 కోట్ల ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నటరత్న పద్మశ్రీ నందమూరి స్వర్గీయ రామారావు గారి 101వ జయంతి 25వ డివిజన్లోని ఈరోజు మా కార్పొరేటర్ బద్దిపూడి గిరి, అలాగే శేషు యాదవ్ గారు, అలాగే హరినాయుడు గారు, బ్రహ్మారెడ్డి గారు, వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కలిసి ఘనంగా నివాళి అర్పించారు. అందరికీ నమస్కారములు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ చరిత్రలోనే రికార్డులు సృష్టించింది కాక భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలో అధికారంలోకి తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాలకు, తెలుగు ప్రజలకు ఒక గర్వకారణముగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అందరి మధ్యలో 42 సంవత్సరములుగా తెలుగుదేశం పార్టీని చిరస్థాయిగా నిలిపిన కార్యకర్తల మనసులు నిలిచిపోయిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వారి 101వ జయంతిని భుజబుజ నెల్లూరు 25వ డివిజన్లో కార్పొరేటర్ బద్దేపూడి నరసింహగారి గారి ఆధ్వర్యంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి అభిమాని అబ్దుల్ సత్తార్ గారి నిర్వహించిన 21వ జయంతి కార్యక్రమంలో 101 జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ.